సిటీ న్యూస్కు స్వాగతం. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్నా అని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం వల్ల పునర్జన్మ లభిస్తుందని ఈ సందర్భంగా గొర్రెపాటి గోపీచంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్, డాక్టర్ శ్రావణి, ప్రిన్సిపల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్లో 45వ డివిజన్లో నూతనంగా గత సంవత్సరం ప్రారంభించినటువంటి ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సామాజిక సేవలో విద్యార్థుల పాత్ర గురించి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన నరసింహారావు గారు మరి ప్రత్యేక శ్రద్ధతో బ్లడ్ డొనేషన్ అందజేయమని విద్యార్థులను కోరటం, వాళ్ళు స్పందించి ఒక 30 మంది దాకా ఈ రోజున బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. మరి దాని సేకరణ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీవాణి మేడం స్వయంగా వచ్చారు. ఈ బ్లడ్ డొనేషన్ అంటే కొన్ని ప్రాణాలు, ఈ బ్లడ్ ఒక వ్యక్తి కనుక రక్తం ఇచ్చినట్టయితే ఇంకొక వ్యక్తిని కాపాడినట్టు అవుతుంది. చాలామందిలో అపోహ ఏంటంటే, అమ్మో బ్లడ్ ఇస్తే మా అబ్బాయి బక్క చిక్కిపోతాడు, ఏదో అటువంటి అపోహలు ఉన్నాయి. కానీ కాలువలు వచ్చినప్పుడు చెరువులోకి నీళ్లు, కొత్త నీరు ప్రవేశిస్తే మరి ఎంత తేటగా ఉంటాయో, ఈ వయసులో ముఖ్యంగా విద్యార్థి దశలో 18-20 ఏళ్ల నుంచి రక్తం ఇచ్చినట్లయితే అతి తొందరగా మళ్ళీ కొత్త రక్తం కూడా పడుతుంది. దయచేసి ఇది అందరూ కూడా గమనించాలి. తద్వారా మనం ఆరోగ్యం కూడా పరిపూర్ణంగా ఉండటమే కాకుండా ఇంకొక ప్రాణాన్ని కాపాడటానికి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఉపయోగపడుతుందని భావిస్తూ, మరి మంచి నాలెడ్జ్తో నేడు 150 మందితో ప్రారంభించినటువంటి కాలేజీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 350 మంది సంఖ్యకు చేరటం ప్రస్తుతం. హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీవాణి, పెథాలజిస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద బ్లడ్ డొనేషన్. మీరు అనుకుంటూ ఉంటారు ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒకరి రక్తం ఇస్తే ఒకరి ప్రాణాలే కాపాడుతుంది అనేసి, కానీ అది కాదు. ఒకరి రక్తం ఇస్తే అది 4 ప్రాణాలు కాపాడుతుంది. అది మేము సబ్ డివిజన్ చేసుకుంటూ ఉంటాము. మామూలుగా మొత్తం కలిసి ఒకరికి ఎక్కిస్తాం, మళ్ళీ హోల్ ప్యాకెట్ బ్లడ్ అనేసి సపరేట్ చేస్తాం, పిఆర్సీ చేస్తాం, ఆర్బీసీ అనేసి సపరేట్ చేస్తాం, ప్లేట్లెట్స్ సపరేట్ చేస్తాం, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అనేసి మళ్ళీ సపరేట్ చేస్తాం. ఇలా ఒకే బ్లడ్ చాలామందికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు డొనేట్ ద బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. స్వచ్ఛ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ చేసాం, గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా క్లీన్ చేయించాం. అలాగే మొక్కలు నాటాం. ప్రతి ఆదివారం కూడా ఎన్ఎస్ఎస్ తరపున ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ వారము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెడదామని మేము అనుకోవడం, దానికి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు సహకరించడం, ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే బ్లడ్ డొనేషన్ అనేది ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం, ఇన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు మనం కండక్ట్ చేసినా ఇప్పటికీ పేపర్లో చూస్తూ ఉంటున్నాం బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు అనేది. మనం అవేర్నెస్ కల్పించాలి. పూర్తిగా మనకి అవసరాలకి తగ్గ బ్లడ్ అయితే ఇంకా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా మనం స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎదరకొచ్చి ఇంకా అంటే సమాజానికి బ్లడ్ దొరక్క ప్రాణం పోయింది అనేది ఎక్కడ రూపుమాపాల్సిందిగా ఇలాంటివి మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్టర్ పట్టాభి రోడ్ బ్రాంచ్ని జనరల్ మేనేజర్ భాస్కర్రావు ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్టర్ పట్టాభి రోడ్ బ్రాంచ్ని జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ సివిఎన్ భాస్కర్రావు ప్రారంభించారు. నూతనంగా ఆధునీకరించిన డాక్టర్ పట్టాభి రోడ్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ కె వెంకట్రావు, డిప్యూటీ రీజనల్ హెడ్ కెయు రామలింగారెడ్డి, డిప్యూటీ రీజనల్ హెడ్ హేరంబ ప్రసాద్ దాస్, బ్రాంచ్ హెడ్ కె సురేష్, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రాజారాం, కొల్లు సాయిమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ సివిఎన్ భాస్కర్రావు గాంధీ కస్తూర్బా భవన్ను సందర్శించారు.
ఈ నెల 14వ తేదీన వలందపాలెంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించనున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 14వ తేదీన వలందపాలెంలో దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ డివిజన్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వలందపాలెం ప్రధాన సెంటరులో నెలకొల్పిన రంగా విగ్రహాన్ని వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ ఆవిష్కరిస్తారని వారు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి వలందపాలెం ప్రధాన సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శీలం భారతి తదితరులు పాల్గొంటారన్నారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. వలందపాలెంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రంగా విగ్రహం పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వంగవీటి మోహన రంగారావు గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ గారు 14వ తారీఖున ఉదయం 9 గంటలకల్లా లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ మీదుగా 11:05 కల్లా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకి వస్తున్నారు. ఆమెతో పాటు వార్డు కార్పొరేటర్ అయినటువంటి శీలం భారతి గారు కూడా వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. అలాగే ఈ కమిటీలో బండారు సుబ్బారావు గారు, అలాగే ఓసా చంటి గారు, మన పోకల పోకల వెంకటేష్ గారు, మన కాటూరి సుబ్బారావు గారు, అలాగే పొన్నూరి శేఖర్ గారు, మన సురేష్ గారు, మన చింతల మణిబాబు గారు, వడ్డీ శాంతారావు గారు, తర్వాత మేన్నాల నాంచారి గారు, ఈ మొత్తం 11 మంది కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేమందరం ఈ 11 మంది కూడా నిర్ణయించుకున్నాం. రేపు 14వ తారీఖు జరిగే కార్యక్రమం ఈ 11 మంది ప్రమేయం లేకుండా ఎవరు చేసినా మాకు సంబంధం లేదు, ఇక్కడ చేయటానికి కూడా వీల్లేదు. మేము మా 11 మంది అనుమతితోనే ఇక్కడ కార్యక్రమం చేయాలి. పార్టీలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం మేమందరం చేస్తున్నాం. కాబట్టి వంగవీటి మన ఆశాకిరణ్ గారికి అందరూ స్వాగతం పలుకుతానికి, ఆమెని ఆశీర్వదించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల 14వ తారీఖు నాడు రంగా గారి విగ్రహం పునర్నిర్మాణం జరుగుతున్నది. దాన్ని ఆశాకిరణ్ గారు, వంగవీటి ఆశాకిరణ్ గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. లక్ష్మీ టాకీస్ కాడి నుంచి భారీ ఎత్తున ఊరేగింపుతోటి ఇక్కడికి వచ్చి రంగా గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు. దాన్ని పుర ప్రజలు మొత్తం అందరూ కలిపి రంగా గారి అభిమానులు మొత్తం విరివిగా పాల్గొని దీన్ని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది కులాలకు అతీతంగా జరుగుతున్నది కాబట్టి రంగా గారి అభిమానులు మొత్తం ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఆశీర్వదిస్తారు. రంగా గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి వేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు వలందపాలెం రంగా గారి అభిమాన సంఘం. ముఖ్యంగా 3 అంశాలండి. రేపు జరగబోయే 14వ తారీఖున రంగా గారి విగ్రహ ఓపెనింగ్కి వంగవీటి ఆశాలత గారు వస్తున్నారు. ఆమెను మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. ఉదయం 9:30 గంటలకు లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా బస్ సెంటర్ నుంచి కాలినడకన బొమ్మ దాకా వస్తారు, విగ్రహం దాకా వస్తారు, వచ్చి బొమ్మ ఓపెన్ చేస్తారు. అలాగే ఈ విగ్రహ కమిటీ తప్ప వేరే వాళ్ళకి లేదు. ఆహ్వాన కమిటీ ఆహ్వానించింది ఎవరిని, వంగవీటి ఆశాకిరణ్ గారిని. అంతేగాని ఎవరు ఆహ్వానించలేదు, ఎవరి ప్రమేయం లేదు. ఈ 11 మంది కమిటీ నిర్ణయమే తుది నిర్ణయం అని ముఖ్యంగా చెప్తున్నాను. అలాగే ర్యాలీలో కూడా జాగ్రత్తగా వచ్చి బైక్ పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు, కానీ మీరు దాన్ని ఆసరాగా తీసుకొని సైలెన్స్ తీయకుండా, ఏం చేయకుండా నిదానంగా మీ ప్రాణాలు మీరు కాపాడకుండా రావాలని కోరుచున్నాం. ఇట్లు జై వంగవీటి మోహన్ రంగా. హిందూ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాలలో పుస్తక జ్ఞానంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. హిందూ కళాశాల ఆవరణలో స్వాగత వేడుకలు, ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ కుటుంబరావు మాట్లాడుతూ
సచ్ఛీలత, సమయపాలన, పెద్దలపై విధేయత అలవాడితే జీవితంలో ఎదుగుతారన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ ఎలైట్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ డైరెక్టర్ అన్నపూర్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెడన పైడమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు 11 రోజుల పాటు జరుగు ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 9వ రోజు ఒకటి. దీంతో అమ్మవారి ఆలయం కిక్కిరిసిపోయింది. పట్టణ పరిసర ప్రాంతాల భక్తులే కాక జిల్లా, రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో గోవాడ వెంకటకృష్ణారావు, వంశపారంపర్య ధర్మకర్త దాసు వాయునందనరావు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సీఐ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఎస్ఐ సత్యనారాయణ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 36 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధులు 23,94,000తో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చల్లపల్లి మండలానికి నూతనంగా 5 గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. లక్ష్మీపురంతో పాటు పాగోలులో 1, చల్లపల్లిలో 3 గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 34,000 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరిగిందని, 80,65 లక్షల రూపాయలు రైతులకు చెల్లించారని ఆయన తెలిపారు. 80% రాయితీపై కిసాన్ డ్రోన్లను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లూరు కోటేశ్వరరావు, ఎంపీపీ కోటా విజయరాధిక, ఎంపీటీసీ మాలెంపాటి శ్రీనివాసరావు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, పీఎస్సీఎస్ చైర్మన్ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, ఉప సర్పంచ్ దాసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్ర భవనాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి 23,94,000 రూపాయలు వ్యయంతో చక్కగా నిర్మించబడ్డ ఈ భవనం రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో ఎక్కువ సరిగ్గా దాంతోపాటు ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెళ్లిపోయి 36 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దాన్ని కూడా 15 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులతో దానికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో తప్పిస్తూ ఎన్ఆర్జీఎస్ నిధులు సిమెంట్ రోడ్ వేయడానికి వారు మనకి ఇవ్వటం, దాంతో దాదాపు 85 లక్షల సిమెంట్ రోడ్లు ఈ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మనం వేసుకోవటం జరిగింది. అలాగే ఈ రోజున మనం ఎక్కడైతే ఇవాళ ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదే చల్లపల్లి మండలానికి వచ్చేప్పటికి మొత్తం 5 శాంక్షన్ అయ్యాయి. అది బాగోళ్ళలోను, చల్లపల్లి 1, చల్లపల్లి 2, చల్లపల్లి 4.
వీటిని కూడా త్వరలోనే నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళగా కొల్లూరు వెంకటేశ్వరరావు గారు ఈ గ్రామ సర్పంచ్గా ఈ గ్రామ అభివృద్ధిగా ఆయన ఎలానే కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న దాంట్లో పెద్ద గ్రామం లక్ష్మీపురం, అనేక సమస్యలు కూడా ఉన్న గ్రామం ఇది. అలాగే అనేక శివార్లు కూడా ఉన్న గ్రామం. ఆ శివారు గ్రామాల్లో చాలా సమస్యలు. ఈరోజు చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారిచే రైతు భరోసా కేంద్రం ప్రారంభం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రం యొక్క అంచనా విలువ 23,94,000. ఇది MGNRS గ్రాంట్ కింద మంజూరైంది. అదేవిధంగా ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద మంజూరైన గ్రామీణ ఆరోగ్య కేంద్రం అంచనా విలువ 36 లక్షలకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు మనకి చల్లపల్లి మండలంలో 5 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరైనవి. ఒక్కొక్కటి అంచనా విలువ 36 లక్షలు. మొత్తం చల్లపల్లి మండలంలో మంజూరైన 5 యొక్క అంచనా విలువ 180 లక్షలు. అలాగే పల్లె పండుగ 1.0లో చల్లపల్లి మండలంలో లక్ష్మీపురం గ్రామంలో దాదాపుగా 18 రోడ్లు 84.57 లక్షలతో 1730 మీటర్లు వేయడం జరిగింది. అలాగే చల్లపల్లి మండలంలో 87 రోడ్లు 79 రోడ్లు 483 లక్షలతో 7,930 మీటర్లు వేయడం జరిగిందండి. అలాగే ఈ మధ్య పల్లె పండుగ 2.0లో శాసకీయ నిధులతో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి అవనగడ్డ కాన్స్టిట్యున్సీకి దాదాపుగా 6 రోడ్లు 14.57 కోట్లతో మంజూరైందండి. దాంతో 35 కిలోమీటర్లు తార్ రోడ్ వేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో 1 సెగ్మెంట్లో రైతు సేవా కేంద్రం 36 లక్షలతో ఈరోజు ఎమ్మెల్యే గారు సహకారంతో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య కేంద్రం కాడ ఈరోజు 36 లక్షలతో శంకుస్థాపన కూడా చేస్తడం జరిగింది. ఈ ఆరోగ్య కేంద్రం అనేది నూకలూరుపాలెం, చింతలమాడ, లక్ష్మీపురం అలాగే సాలిపేట వరకు ఇది ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం. ఇది చాలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ సహకారంతో మనకి ఈ గ్రామంలో మనకి ఈ NRGS నిధులతో మనకి 15th ఫైనాన్స్తో ఈ 36 లక్షలు మనకి గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారం ద్వారాగా అలాగే MP గారి సహకారం ద్వారాగా మనకి ఈ గ్రామానికి ఈ 2 కాడ మనకి ఎమ్మెల్యే గారు, MP గారి సహకారంతో మనకి ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది మన గ్రామానికి జరుగుతుందని మీరు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు ప్రవేశపెట్టాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఘంటసాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను ఏర్పాటు చేయించిన 2 పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒకటైన భావదేవరపల్లి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోర్సు పూర్తి కాగానే వారందరికీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడం హర్షణీయమన్నారు. దేశంలోనే మొదటి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలగా ఏర్పడిన భావదేవరపల్లి కళాశాల సత్ఫలితాలు గమనించి దేశవ్యాప్తంగా అనేక ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు జరిగిందన్నారు. అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలోనూ అందుబాటులోకి వచ్చిన నేటి సాంకేతిక విద్యా కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అసెంబ్లీలో తన ప్రతిపాదనల మేరకు గిరిజన హాస్టల్ భవనాలను జిల్లా కలెక్టర్ కళాశాలకు అప్పగించారని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ, సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, సర్పంచ్ బాణావత్ వెంకటేశ్వరమ్మ, PSCS చైర్మన్ బండి పరాత్పర్రావు, కళాశాల ప్రిన్సిపల్ వీరమాచినేని సత్యప్రియ లలిత, వైస్ ప్రిన్సిపల్ జె పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షాన ఘంటసాల నెలకొల్పుతున్న ఈ పాలిటెక్నిక్ కళాశాలకి నూతనంగా ఈ కళాశాల చేరడానికి విచ్చేసిన విద్యార్థులను ఆహ్వానించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయక విషయం. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి మీరు ఈ కళాశాలలో చదవడానికి ఇచ్చేసారు. మీ అదృష్టం అంటే ఘంటసాల గ్రామంలో ఈ కళాశాలలో చదవటం చెప్పాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చరిత్ర ప్రసిద్ధమైన గ్రామం. ఒకనొకప్పుడు నాగార్జున కొండ,
అమరావతి, ఈ ఘంటసాల ఇవన్నీ కూడా బౌద్ధ కాలంలో విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. మహోన్నతమైన చరిత్ర ఈ గ్రామాన్ని. మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు ఈ గ్రామం యొక్క చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇక్కడున్న బౌద్ధ మ్యూజియం చూడండి, బౌద్ధ స్తూపం చూడండి. దాంతోపాటు భారత స్వాతంత్ర సమరంలో కూడా ఈ గ్రామం వహించిన పాత్ర చాలా ప్రత్యేకమైనది. ప్రత్యేకించి రైతాంగ పోరాటాలకి పుట్టినది. ఇక్కడ ఇద్దరు మహానుభావులు, ఒక రైతు పెద్ద బొట్టిపడి బ్రహ్మయ్య గారు, మరొకరు కిస్సాని వెంకట సుబ్బయ్య గారు, అంటే వీరి తాతగారు. వీరు కేవలం రైతు సమస్యల మీద వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి రాష్ట్ర రైతు సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేసి రైతు ఉద్యమం నడిపినవారు. ఆ రకంగా రైతు ఉద్యమాలకు కూడా ఒక పుట్టినలుగా ఈ ఘంటసాల నిలిచింది. అందుకే ఈ గ్రామంలోనే మనం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ వ్యవసాయ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇది వాటికి సమగ్రమైన పాలిటెక్నిక్. మనం ముఖ్యంగా ఇది యాక్చువల్గా ఇది కాలేజీ ఈ కాలేజీ స్థాపించబడింది 2016లోనండి. ఇప్పటి వరకు 8 బ్యాచెస్ బయటకు వెళ్ళడం జరిగింది. 240 మంది విద్యార్థులు ఈ కాలేజీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం 2024 బ్యాచ్ 25 బ్యాచ్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒక బ్యాచ్కి 34 సీట్లు ఉంటాయండి. ఒకప్పుడు 60 మంది విద్యార్థులు 2 బ్యాచ్లు కలిపి ఒక 2 సంవత్సరాల వరకు ఈ కాలేజీలో ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులు ఉండేవారు. గత 2 సంవత్సరాలుగా కొద్దిగా సంఖ్య తగ్గిపోవటం వల్ల కార్యక్రమం కూడా పరచబడింది. కానీ ఉన్న విద్యార్థులు కూడా బాగా యాక్టివ్గా అందరూ వాళ్ళ చదువుల్లో కానీ అన్నింటిలో కానీ మిగతా ఇతర రంగాల్లో కూడా బాగా రాణిస్తున్నారు. ఈ కళాశాలకి ఈ రోజున ముఖ్యంగా మన కళాశాల ముఖ్య అతిథిగా మన మండల బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించాం. ఎందుకంటే ఈ కళాశాల స్థాపన అనేది బుద్ధప్రసాద్ గారి వల్లనే జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ మన విద్యార్థుల కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణము, మన కళాశాలకు సీసీ రోడ్లు, ఇంకా ఇతర మనకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ మన కళాశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మన విద్యార్థుల కోసం చాలా వరకు పాటుపడుతున్నారు. అందువలన ముఖ్య అతిథిగా ఈ రోజున సార్ని మనం ఆహ్వానించడం జరిగింది. ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా పాత ఇటీవల మనకి ఈ భవనాలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కింద ఉంది. ఎస్డబ్ల్యూ హాస్టల్, సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కింద ఈ భవనాలు అప్పుడు హాస్టల్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఇక్కడ ఖాళీగా ఉండటం వల్ల అప్పుడున్న కలెక్టర్ పర్మిషన్తో దీంట్లో ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయమని చెప్పి బుద్ధప్రసాద్ గారి పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ఈ భవనాన్ని మన అగ్రికల్చర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు మనకు ఒక ఉత్తర్వులు కూడా వచ్చినట్టు మనకి స్వాగతంలో కూడా పాల్గొ చేయడం మొదలవడం. అది కూడా వారు దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అట్లాగే మనకి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఊళ్ళో చాలా సిమెంట్ రోడ్లు అవసరమై ఉంటాయి. కానీ అందులో కొన్ని అవసరాలను బట్టి కొంచెం ఆవశ్యకతను బట్టి ఏర్పాటు చేసే పద్ధతుల్లో ప్రత్యేకంగా మీరు ఊళ్ళో ఉన్న ఒత్తిడి మధ్యలో ఈ స్కూల్ ముందు మనం చేయలేకపోతామన్న ఉద్దేశంలో మీరు దీన్ని చేయండి అని చెప్పి ఆయన మిగతా మన ఊళ్ళో వాళ్ళు మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఇక్కడ సిమెంట్ రోడ్డు వాళ్ళు మంజూరు చేయించుకుని, అట్లాగే ప్రహరీ కూడా ఈ గ్రాంట్స్ వేరుగా ఉంటాయి. వీటిని సిమెంట్ రోడ్లో ఉపయోగించుకోకుండా దీనికి ప్రహరీ కూడా గ్రాంట్స్ పెట్టుకుని ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ మనం పెట్టామంటే దానికి మళ్ళీ మనకు సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఎంతో శ్రద్ధ వహించి ఈ ఇన్స్టిట్యూషన్ని కర్మానికి అంతా కూడా ఆయనే వహించినటువంటి మన గౌరవ శాసనసభ్యులకి, మన ప్రాంతం తరఫున, మన విద్యార్థుల తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.